మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ అనే ఊరు నుంచి తవాంగ్ అనే ఊరికెళ్తున్నాం. ఇక్కడ నేనున్న హోటల్‌లో టీ, కాఫీ కప్స్ ఇట్లా వెరైటీగా ఉన్నాయండి. ఇది దిరాంగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మా అనే ఊరండి. ఇక్కడ వాటర్ అండ్ స్నాక్స్ కొనుక్కోవటానికి కోసం ఆగామన్నమాట. ఇంకా మధ్యలో ఏముంటాయో మనకు తెలీదని చెప్పి. ఈ మధ్యలో కొండలయి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేటప్పటికి శీలా వారియర్స్ అండి. అంటే ఇది ఆర్మీకి ఒక బేస్ క్యాంప్ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి 11,264 ఫీట్ అడుగుల్లో ఉంటదన్నమాట. దారిలో ఈ మంచు చూడటానికి భలే బావుందండి. ఇప్పుడు మనం వచ్చింది ఇది శీలా లేక్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి 13,700 అడుగులు దీంట్లో ఉంటది ఈ లేక్. ఇక్కడ దగ్గరలోనే ఒక షాప్ ఉంది. పదండి లోపల ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ స్వెటర్లు, స్నాక్స్ అన్నీ ఉన్నాయండి. ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ బ్లాక్ టీ ఇచ్చారు. ఈ చల్లటి వాతావరణాలు బావుంది. ఇదిగోండి అదే ఆ శీలా లేక్‌కి ఎంట్రన్స్ ప్లేస్ అన్నమాట. ఇదేనండి ఆ శీలా లేక్. అదిగోండి అక్కడి నుంచి కనిపిస్తుంది గదా! అదే అన్నమాట శీలా లేక్. అంటే దీన్ని శీలా పాస్ అని అంటారు. పదండి అక్కడ లోపలికెళ్ళి చూద్దాం. ఏదబ్బా ఫ్రోజన్ లేక్ అంటున్నారు. కానీ అక్కడ చూడటానికి మామూలు నీళ్ళలాగే ఉన్నాయి. ఇంకా లోపలికెళ్తే గానీ తెలీదేమో అది ఫ్రోజన్ లేకో కాదో అనేది.
ఇక్కడ సగం ఏమన్నా మామూలు నీళ్ళలాగా ఉంది. మరో సగం ఏమన్నా ఫ్రోజన్ లేక్ అండి. అంటే గడ్డ కట్టుకుపోయిన నీళ్లు. ఓయ్! ఈ లేక్‌లోకి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. భలే బావుంది. ఓహ్! చాలా గట్టిగా ఉంది గూడా. ఏం ప్రాబ్లమ్ లేదు. అంతా అట్లా వెళ్ళిపోతున్నాం. చూసారా ఐస్ ఎలా ఉందో? ఇప్పుడు మనం వచ్చింది జశ్వంత్ సింగ్ వార్ మెమోరియల్ అండి. ఈయన వచ్చేటప్పటికి 1962 సేనో ఇండియా వార్ అప్పుడు 4 రైఫిల్స్ తోటి 72 గంటల పాటు ఈ పోస్ట్‌ని ఆపగలిగారనమాట. అది ఆయన గొప్పతనం. లోపలికెళ్ళి చూద్దాం ఆయన గురించి. అవి వచ్చేటప్పటికి చనిపోయిన చైనా సోల్జర్స్‌ని గూడా మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా క్రిమేట్ చేశారనేది, అంటే పూడ్చిపెట్టారనేది నిదర్శనాలండి. ఆ తెల్ల రంగులో ఉన్నాయండి చైనా సోల్జర్స్‌యి అండి. వచ్చేటప్పటికి చలికి తట్టుకోవటానికి ఇండియన్ ఆర్మీ అరేంజ్ చేసిందండి మనకి. అలాగే ఈ షాప్ అన్నమాట. దీంట్లో జాకెట్స్, షూస్ అన్నీ ఉన్నాయి. లోపలికెళ్ళి అవసరమైతే కొనుక్కోవచ్చు.
ఇక్కడ లంచ్ కోసం అని ఆగామండి. అదిగోండి చూడండి. ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో ఫుట్‌బాల్ ఎక్కువ ఆడతదండి. అది ఫుట్‌బాల్ కోర్ట్ అన్నమాట. ఇదిగోండి మనం ఇప్పుడు ఆగిన డాబా ఇది. లోపలికెళ్ళి చూద్దాం ఏమున్నాయో, ఏం తినొచ్చో. ఇక్కడ ఎలా ఉండిద్దో అనుకున్నా గానీ, వీళ్ళ తాళి బావుందండి. అది వచ్చేటప్పటికి కాలేజ్ అంటండి. ఇప్పుడు మనం వెళ్తుంది చెగ్జామ్ బ్రిడ్జ్ అండి. ఇది తవాంగ్ ఊరికి దగ్గరలో ఉంటది. ఇది వచ్చేటప్పటికి సుమారుగా 600 ఏళ్ల పూర్వం నాటిది. ఇది వచ్చేటప్పటికి అప్పట్లోనే ఒక బుద్ధిస్ట్ ఇంజినీర్ కట్టారండి. ఆయన పేరు వచ్చేటప్పటికి టాంగ్ తాంగ్ గైపో అండి. అంటే నాకు కొంచెం ఎగ్జాక్ట్‌గా ఆ పేరు రాలేదేమో. అది నా డౌట్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఆ బ్రిడ్జ్ దగ్గరికి. ఈ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి తవాంగ్చు అనే నది మీద ఉందండి. ఈ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్ ఉందండి. 600 ఏళ్ల నాటి పాతదైనా గాని. ఈ పక్కనే ఐరన్ తోటి కట్టిన ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఉందండి. ఇది నాకు తెలిసి కొంచెం కొత్తదే అనుకుంటా. ఇక్కడ ఈ పిల్లలది ఫుట్బాల్ అంటే మనం క్రికెట్ ఆడుకుంటాం కదా రోడ్డు మీద. అలాగే ఇక్కడ వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇది వచ్చేటప్పటికి తవాంగ్‌లో నేను హోటల్ అండి. అలాగే వాళ్ళు ఇక్కడ హీటర్ కోసం ఈ రూమ్ కూడా ఒకటి పెట్టారు.
బాగా వేడిగా బాగుంది ప్లేస్ అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.